చేగుంట మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మరియు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ స్రవంతి సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావులు ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ చేగుంట మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి నిర్మించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేగుంట గ్రామంలో మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడం సంతోషంగా ఉందని, అదేవిధంగా ప్రభుత్వం రైతులు దళారులను నమ్మే మోసపోవద్దని ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతుల పండించిన పంటను ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకోవాలని తెలిపారు. సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, ఉప సర్పంచ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు స్టాలిన్ నర్సింలు, శ్రీనివాస్, బాలరెడ్డి, అన్నం ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. చేగుంట గ్రామంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు రూపరోషం చేయడం జరిగింది. దాదాపు చేగుంట మండలంలో 658 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలల్లో ఒక్క ఇల్లు కూడా ఎవరికి కూడా ఇచ్చిన పాపాన పోలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరియు అప్పటి ఇన్ఛార్జ్ మంత్రి అయిన కొండ సురేఖ గారి ప్రత్యేక చొరవతోటి అడగగానే చేగుంట మండలంకి 650 ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రైతు పండించిన ధాన్యానికి 24 గంటల్లో వాళ్ళకు డబ్బులు పడేటట్టు మరి ఈరోజు ఐకేపీ సెంటర్ చేగుంట గ్రామంలో ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు మొత్తం నియోజకవర్గం అన్ని గ్రామాలల్లో ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడానికి మరి రైతులకు ఏ కష్టం రాకుండా మరి స్థానిక ఐకేపీ అధికారులందరూ కూడా మరి ప్రత్యేక శ్రద్ధ నుంచి అసౌకర్యాలు కూడా చూపించాల్సిన బాధ్యత ఉంది. మరి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఈ నెల రోజుల పాటు మరి లారీలు కావచ్చు, ఇంకేదైనా సమస్య ఉన్నా కానీ మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఏ సమస్య అయినా కూడా మరి డబ్బులు కూడా సకాలంలో పడి మరి రైతులు కూడా ఒక ఆలోచన చేయండి. దళారులను నమ్మకుండా ఐకేపీ ద్వారానే మీరు పండించిన ధాన్యాన్ని అమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది దళారులు వచ్చి ఇస్తామని చెప్పి అవసరం లేదు. 24 గంటల్లో మీరు చేసి కొట్టిన తర్వాత 24 గంటల్లో మీకు అకౌంట్లో డబ్బులు వస్తాయి కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా ఐకేపీ ద్వారానే వడ్లమ్మలు మరి సన్న వడ్లు ఇచ్చే రైతులకు కూడా ఖచ్చితంగా 500 రూపాయలు బోనస్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఐకేపీ ద్వారానే ఆ సన్న వడ్లు కూడా అమ్మాల్సిన బాధ్యత మీ అందరూ